हर हर शंकर जय जय शंकर हर हर. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ మహావంశీ గారు. గుంటూరే మాది. అలాంటిది ఇవాళ నన్ను మీ చీఫ్ గెస్ట్కి పిలవటం చాలా ఆనందంగా గర్వంగా ఉంది. శివుడు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఓ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు చిన్నప్పుడు నేను చిన్న శివలింగం ఎక్కడో చిన్న ఉరుసులో ఎక్కడో కొనుక్కున్నా. సో ఏ కష్టం వచ్చినా దాన్ని చెప్పుకుంటూ ఉండేవాడిని. అలానే శివరాత్రి చిన్నప్పటి నుంచి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి శివరాత్రి జాగారం నేను బాగా చేసేవాడిని. అంటే నిజం చెప్పాలంటే ముందు భక్తితో కాదు, రాత్రి అంతా జాగారం ఉంటే నెక్స్ట్ డే స్కూల్ ఎగ్గొట్టొచ్చండి. మా బాష రామకృష్ణ గారు, హనుమంతరావు గారు ఇక్కడే ఉన్నారు. సో అలా మొదలైన శివరాత్రి జాగారం తెలియకుండానే శివుడి మీద ఒక నమ్మకం, అలానే బాగా కనెక్ట్ అయిపోయాను. నాకు తెలిసి చాలా సంవత్సరాలు నేను ప్రతి సంవత్సరం నేను ఉపవాసం ఉంటాను, జాగారం ఉంటాను. అలా శివుడితో ట్రావెల్ అవుతూ ఆయన నమ్మకాన్ని, ఆయన మీద ఉన్న నమ్మకంతో నేను ఉంటున్నాను. ఎప్పుడు అడిగేవాడిని శివుడిని, నేను కూడా ఎప్పటికైనా నాకు ఇష్టమైన సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆయనకే చెప్పుకుండేవాడిని. ఆయన వినకపోతే నిజంగానే ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని ఏం కాదు. సో ఇలాంటి మహాశివరాత్రి రోజు మీ అందరినీ కలవటం, సొంతూరికి రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మహావంశీ గారు. ఇందాక పెద్దలు ఎవరు అన్నట్టు డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ మన ట్రెడిషన్స్ గురించి, మన భక్తి గురించి, మన దేవుళ్ళ గురించి నిలబడి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో ప్రముఖులుగా ఉన్న మహావంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर. బాబీ గారు, మీరు పుట్టింది గుంటూరేనా? అయితే మీరు చదివిందంతా కూడా ఇక్కడ గుంటూరే. ఆ చిన్న విశేషాలు ఏమైనా చెప్పండి మాతో, చిన్ననాటి విశేషాలు. మీరు చదివినటువంటి స్కూల్కి వెళ్తే కదానా? వెళ్ళలేదా మీరు స్కూల్కి? ఎందుకు మా ప్రిన్సిపల్, డైరెక్టర్ గారు అందరు ఇక్కడే ఉన్నారు. మీ ప్రిన్సిపల్ గారు ఇక్కడే ఉన్నారా? రామకృష్ణ గారు. ఇవాళ ఈ కార్యక్రమానికి మీ ప్రిన్సిపల్ గారు వచ్చారా? మా డైరెక్టర్ గారు అందరు ఇక్కడే ఉన్నారు. అయితే అప్పట్లో మీరు చెప్పిన సినిమా స్టోరీస్ ఏమిటో ఒకసారి ఆయన అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పాను, నేను వాళ్ళ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు అదే చెప్తుంటాను. నేను ఫస్ట్ మా డైరెక్టర్ గారు వచ్చి. డైరెక్టర్ గారు అంటే మీ ప్రిన్సిపల్ గారు? ఓకే. నేను ఫస్ట్ స్టోరీస్ రాసింది స్కూల్ ఒక 2-3 డేస్ ఎగ్గొడితే భాష్యం గోపి గారు అని ఉండేవాళ్ళు. సో ఆయనకి రోజుకు ఏదో ఒక రీజన్ చెప్పేవాడిని, అక్కడ మొదలెట్టేవాడిని. అక్కడ మొదలైంది నాకు క్రియేటివిటీ. మీ ప్రిన్సిపల్ గారు ఇప్పటికీ కూడా చాలా యంగ్గానే ఉన్నారు. అంటే అప్పుడే ఆయన చిన్నతనంలోనే ప్రిన్సిపల్ అయిపోయినట్టున్నారు. అలాగే కోటప్పకొండకు వెళ్ళినటువంటి విశేషాలు ఏమైనా ఉన్నాయా? చిన్నప్పుడు చాలాసార్లు విన్నాను. ఓకే. సో చాలా థ్యాంక్స్ బాబీ గారు, ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి అందరం కలిసి ఓం నమ శివాయ అందామా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే, మరికొద్దిసేపట్లో మనకి లైవ్ బ్యాండ్ కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళతో కలిసి కట్టుగా మీరు కూడా పాటలు పాడొచ్చు. అండ్ అలాగే మన ముఖ్యమంత్రి గారు మరికొద్దిసేపట్లో రానున్నారు. शंकर हर हर शंकर जय जय 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 शंकर हर हर शंकर